హలో గాయ్స్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో ఈరోజు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. ఈ వీడియో వచ్చేసి దేని రిగార్డింగ్ ఉండబోతుంది, ఏం కథ, ఎవ్రీథింగ్ వచ్చేసి మీకైతే అర్థమైంది కావచ్చు. అండ్ ఈ వీడియోలో నేనైతే క్లారిఫై అయితే చేయబోతున్నా. సో మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మీ నుంచే స్టార్ట్ అయింది. మీరే స్టార్ట్ అయితే చేసారు. ఏమని అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి వీడియోల కింద కామెంట్లు వస్తున్నాయి. ఏమని అంటే సాయన్న మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు, సాయన్న మ్యారేజ్ కోసం ఎంతమంది వెయిటింగ్, సాయన్న మ్యారేజ్ ఎప్పుడు, సాయన్న పెళ్ళి ఎప్పుడు అన్న అది ఇదని చెప్పేసి చాలా అంటే చాలా కామెంట్లు వచ్చినాయి. ఇప్పటి వరకు మన ఛానల్ చూసి దగ్గర 1000-2000 కామెంట్లు ఉన్నాయి కావచ్చు. ఇంకెక్కువనే ఉన్నాయి ఖచ్చితంగా మనం కౌంట్ చేసినట్లయితే. సో మీరు ఏది కామెంట్ చేసినా అని ఖచ్చితంగా దాన్ని వచ్చేసి నేనైతే వీడియో రూపంలో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తా, మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా. సో ఇంతమంది అడుగుతారు కదా సాయన్న మ్యారేజ్ ఎప్పుడు అని చెప్పేసి. సో మొత్తానికి దాన్ని రియాలిటీలో కన్వర్ట్ చేద్దామని చెప్పేసి సో రీసెంట్గా మీరు చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంది కదా, ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ మెయిన్ అకౌంట్లో నేనైతే పోస్ట్ చేసిన. అది పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 3 days అవుతుంది కావచ్చు. 1 million ఇన్సైట్స్ వచ్చిన దానికి 1 million మెంబర్స్ చూసారు. అంతేకాకుండా 30K లైక్స్ వచ్చిన దానికి 1200 మెంబర్స్ కామెంట్ చేసారు. చాలామంది షేర్ చేసారు, రిపోస్ట్ చేసారు. ఇది నడుస్తూనే ఉన్నది. ఆ పోస్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి కంటిన్యూస్గా నాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా దాంట్లో కామెంట్లు వస్తూనే ఉన్నాయి, రిషేర్లు మొత్తం నోటిఫికేషన్లో ఫోన్లో టింగ్ 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 వస్తూనే ఉన్నాయి. అది అప్లోడ్ చేసినప్పటి నుంచి వెళ్ళి నేను దాంట్లో ఆమె ఐడి మెన్షన్ చేసిన, ఈ ఐడిని ఫాలో గారు, ఆమెకు ఇన్స్టాగ్రామ్ లేదు కొత్త క్రియేట్ చేసిన, ఫాలో గారు అని చెప్తే దానికి 3 daysలో 3000 మెంబర్స్ అయితే ఫాలో అయితే అయిపోయారు అనమాట. ఆ పోస్ట్ కింద ఒకసారి మీరు ఏమేమి కామెంట్లు పెట్టారు ఏం కథ అని అయితే నేను చెప్తా. దానికి 1200 కామెంట్లు ఏమో వచ్చినాయి. వచ్చిన 1200 కామెంట్లల్లో దగ్గర ఒక 500 మంది ఏమో కంగ్రాచులేషన్స్ అన్న అని అయితే చెప్పారు. 500 మంది కంటే ఎక్కువ మంది ఏమని అడుగుతారు అంటే నేను దాంట్లో అప్లోడ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయ్యి దాంట్లో ఏ అనేది వచ్చిందనమాట, మేడ్ విత్ ఏ ఇన్ఫో అని చెప్పేసి. సో దానివల్ల అందరు ఏమనుకుంటారు అంటే అనుకుంటారు, ఏఐతో జెమినీలా క్రియేట్ చేసినా అనుకుంటారు. సో నేను మీకు ఈరోజు ట్రూత్ అయితే రివీల్ చేస్తున్నా, దాన్ని ఏఐతోనైతే జనరేట్ చేసిన ఇమేజ్ కాదు అది. సో ఇక్కడనే దిగినాం. చాలామంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేము రీసెంట్గా ఉగాది పచ్చడి చేసామని చెప్పేసి ఒక వ్లాగ్ అప్లోడ్ చేసిన. ఆ వ్లాగ్లో నా ఫోన్లో ఫోటో వచ్చేసి కొద్దిగా కనబడ్డా. ఇప్పుడు మీరు చూస్తూ ఉండాలి, ట్రిమ్ చేసేసిన ఆల్రెడీ. అంతేకాకుండా ఇక్కడ బొట్లు పెట్టేటప్పుడు కావచ్చు, పూజ చేసేటప్పుడు కావచ్చు, హ్యాండ్స్ కనబడ్డాయి, ఫింగర్స్ కనబడ్డాయి. అన్న ఎవరు వాళ్ళు అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే చేసారు. ఫోటోలో ఎవరైతే ఉన్నారో ఆమెనే ఆ రోజు పూజ చేసింది స్టూడియోలో. నెక్స్ట్ వచ్చేసి కామెంట్లు ఏమని వస్తున్నాయి అంటే మొత్తం అందరు కంగ్రాచులేషన్స్ అని పెడుతుర్రు. షాకింగ్, కంగ్రాచులేషన్స్ అని పెట్టేవాళ్ళ కంటే ఎక్కువ మంది అది ఏఐ అన్న, ఫేక్ అన్న, అది మీరు ఏఐలా జనరేట్ చేసి పెట్టరన్న అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తారు. సో ఎవరెవరైతే స్టిల్ ఇప్పటికీ ఏఐ అని అనుకుంటుర్రో అది వచ్చేసి ఏఐ అయితే కాదు, రియల్ ఇమేజే. మీకు కావాలంటే ఇంకొక ఇమేజ్ కూడా అప్లోడ్ చేసిన. దేంట్లో అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఐడి ఉంటుంది, ఆ ఐడి మెన్షన్ చేస్తా. ఐడిలో నుంచి అయితే మీరు చూడవచ్చు. అలా 2 ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటో వచ్చేసి ఇక్కడ దిగింది, ఒక ఫోటో వచ్చేసి మన సిద్దిపేట బేకోమ్ ఉంటుంది, ఆ బేకోమ్లో అయితే దిగినాం అనమాట. సో ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీకు ఇన్ఫామ్ చేయకపోనికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అంటే నాకు టైం దొరకలేదు. నేను మొత్తం బిజీ ఉంటే, నేను ఒక్కనే కాదు మన టీంలో అందరం మొత్తం బిజీ ఉంటే మీ ఈడ వీడియోస్, ఆడ వీడియోస్, హైదరాబాదు ఇక్కడ కన్నా తిరుగుడు అయింది బాగా. దాంతోపాటుగా మన స్టూడియో వర్క్ జరిగింది ఇన్ని రోజుల నుంచి వెళ్ళి. రీసెంట్గా మేము వచ్చేసి ఒక ట్రిప్ కూడా వేయించినాము 10 days. సో అది కూడా మీకు ఎక్కడ ఏర్పాలే కావచ్చు, బ్యాకప్ వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసినాం అనమాట. సో అక్కడికి వెళ్ళడం వల్ల కూడా నాకు చెప్పడానికి టైం దొరకలేదు, మీతో షేర్ చేసుకొని కూడా టైం దొరకలేదు. దానికంటే ఎక్కువ భయం ఏముంది అంటే నాకు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు 5 years అవుతుంది దగ్గర. సో 5 years నుంచి వెళ్ళి 100% కనుక మనం చూసుకున్నట్లయితే 80% నాకు పాజిటివిటీ వచ్చింది, 20% నెగిటివిటీ వచ్చింది. ఖచ్చితంగా కామన్, గ్రో అవుతున్న కొద్దీ నెగిటివ్ పీపుల్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు మనతోని. పాజిటివ్ పీపుల్ అంతకంటే ఎక్కువ ఉంటే నెగిటివ్ పీపుల్ కొట్టుకపోతారు. ఇప్పుడు నా కేసులో అదే అవుతుంది ప్రతిసారి. సో నన్ను పాజిటివ్గా తీసుకున్నారు ఆడియన్స్ మొత్తం. ఇప్పుడు 1.3 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వేరే ఛానల్స్కి 3 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 130K ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆమెను కొత్తగా ఇంటర్నెట్లోకి ఒకవేళ నేను తీసుకొచ్చి, ఆమెకి ఇంటర్నెట్లో ఇప్పటివరకు లేదు, వీడియోలు తీసుడు, రీల్స్ చేసుడు ఇవన్నీ ఆమె తెలియదు. ఒకవేళ నేను మన ఛానల్ త్రూ కావచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్ త్రూ కావచ్చు, ఒకవేళ పెట్టి అది చేసినట్లయితే నెగిటివిటీ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో, మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పేసి నాకు భయమైంది ఇన్ని రోజుల నుంచి వెళ్ళి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది నెగిటివ్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, మొత్తం పాజిటివ్గా తీసుకుంటారు అని చెప్పేసి. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మన ఆడియన్స్ ఎంత మెచ్యూర్ ఆడియన్స్ ఉన్నారు, ఎంత సపోర్టివ్ ఉన్నారు అని చెప్పేసి. అందరూ కూడా ఒకటే కామెంట్, వదిన ఫేస్ రివీల్ చేయండి, వదిన ఫేస్ రివీల్ చేయండి. రీసెంట్గా మెయిన్ ఛానల్ వీడియో అప్లోడ్ చేసిన,
ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన, మన ఫ్యామిలీ ఛానల్ ఇలా వీడియో అప్లోడ్ చేసినా, ఏ పోస్ట్ పెట్టినా ఒక్కటే కామెంట్ వస్తుంది, వదిన ఫేస్ రివీల్ చేయన్న, సాయన్న వదిన ఫేస్ రివీల్ చేయని చెప్పేసి. సో మీరు వదిన వాళ్ళ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి నేను డిస్క్రిప్షన్లో కామెంట్స్లో మెన్షన్ చేస్తే అక్కడ నుంచి ఫాలో అయ్యి ఉండరు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఫేస్ రివీల్ చేస్తే అంతకంటే ముందే దాంట్లో వీడియోస్, పోస్ట్, రీల్స్ ఏదో ఒకటి పెట్టడానికి అయితే ట్రై చేస్తా ఖచ్చితంగా. నన్ను ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఆమెను కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఐడి వచ్చేసి 2-3 ఫేక్ ఐడీలు కూడా క్రియేట్ అయింది, దాన్ని కూడా చాలామంది ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే నీ ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటో ఏదైతుందో దాన్ని ఏదైతే డికోడ్ చేసి దాంట్లో ఎవరో ఉన్నారు వాళ్ళ ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెడతారు. సో అవి వచ్చేసి రియల్ అయితే కాదు, రియల్ ఫోటో నేనే మన ఛానల్లోనే పెడతా, ఎప్పుడు పెడతా ఏం కథ అని చెప్పేసి. ఈ వీడియో మీద వచ్చిన రెస్పాన్స్ని బట్టి చూద్దాం. ఒకవేళ ఈ వీడియో పైన 50-60K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, అవి ఎట్లయినా ఒకవేళ కంప్లీట్ అయితే ఫర్దర్గా ప్లాన్ అయితే చేద్దాం వీడియో అప్లోడ్ చేయడానికి, ఫేస్ రివీల్ చేయడానికి. అండ్ కొత్త ఐడి మెన్షన్ చేస్తా అని చెప్పినా కదా, ఆమెకు కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మెసేజ్ ఏమైనా వస్తున్నాయి అంటే నేనైతే ఆ మెసేజ్ చూసిన తర్వాత నవ్వన్నా ఎడవన్నా నాకు అర్థం కాలేదు. కొంతమంది కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేస్తారు, కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తారు అంటే వదిన అన్న నెంబర్ ఒకసారి అన్నతో ఒకసారి మాట్లాడాలని కామెంట్ చేస్తారు. కొంతమంది ఏమైనా కామెంట్లు చేస్తారు అని అంటే మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ని అన్నని బాగా చూసుకోవద్దని కామెంట్ ఇస్తారు. రకరకాల ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కొక్క డిఫరెంట్ వేల కామెంట్లు చేస్తారు, మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ అన్నీ చూసిన తర్వాత నిజంగా నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అందరూ కూడా పాజిటివ్గా కామెంట్ చేస్తారు, పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. నెగిటివిటీ అయితే నాకు ఒక్క కామెంట్ కావచ్చు ఏది రాలేదు, ఏ అని వచ్చింది అది నెగిటివ్గా కాదు, మన వాళ్ళు డౌట్లు ఉన్నారు నెగిటివ్గా అది రియలా ఫేకా అని చెప్పేసి. సో ఆ విషయంలో మాత్రం నేను మీకు అందరికీ రివీల్ చేయాలని చెప్పేసి చెప్తున్నా. ఇది వచ్చేసి ట్రూ. ఆ పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ వచ్చేసి ఇక్కడ దిగిందే, మన స్టూడియోలో దిగిందే. అండ్ ఫర్దర్గా ఒకవేళ మీరు అడిగినట్లయితే ఆమెతో వ్లాగులు కావచ్చు, మన మెయిన్ ఛానల్ వీడియోస్ కావచ్చు, మన మెయిన్ ఛానల్ కూడా కనబడే ఛాన్స్ అవుతుంది. కొన్ని వీడియోస్ షూట్ చేసి పెడతాము. లైక్ వండర్లా మన టీమ్ మెంబర్స్ అటు ఇటు పోతూ ఉంటాం కదా, ఒక వీడియోలో ఆమెను కూడా పట్టుకొని పోతాం. సో అట్లా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చి మీరు ఫర్దర్గా ఆమెతో వీడియో షూట్ చేయన్నా, మాకు ఆ వీడియోస్ కావాలన్నా అని కనుక మీరు అనుకున్నట్లయితే అట్లా కూడా ప్లాన్ అయితే చేద్దాము. అండ్ కొన్ని వ్లాగులు కూడా మేము తీసినాము, ఎక్కడ పోస్ట్ చేయలేదు. కొన్ని రీల్స్ తీసినాము, ఎక్కడ పోస్ట్ చేయలేదు, జస్ట్ చూసుకోనికైతే అవి తీసి పెట్టిన ఉంటుంది. సో ఫర్దర్గా ఒకవేళ మీరు అవి కావాలి, అవి మేము చూస్తాం, పోస్ట్ చేయరే అంటే పోస్ట్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తా. వ్లాగ్స్ ఛానల్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, ఫ్యామిలీ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తా. మీరు అసలు చెప్పండి అంటే ఇందాక వీడియో చూస్తారు అంటేనే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ సపోర్ట్ వచ్చేసి ఆ విధంగా అయితే ఉంది. నిజంగా ఇన్స్టాగ్రామ్లో మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే 1 మిలియన్ ఇన్సైట్స్ వస్తాయి, 1 మిలియన్ పీపుల్కి రీచ్ అవుతుంది, అంతా కామెంట్లు, లైక్లు అవోటి ఇవోటి వస్తాయి అని చెప్పేసి ఐఎమ్ రియల్లీ చాలా 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 హ్యాపీ. నేను ఈ 2026లో ఆమె మీకు పరిచయం చేద్దాం అనుకున్నా, మొత్తానికైతే పరిచయం అయితే చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్తోని. కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన దానికంటే హ్యాపీనెస్ ఎక్కువ ఏడొస్తుంది అంటే యూట్యూబ్లో పెట్టినప్పుడే వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో పెడితే కొద్దిగా వ్యూస్ ఎక్కువ వస్తాయి, అంతేకాకుండా రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి నాతో పాటుగా మా వాళ్ళందరూ కూడా హ్యాపీ ఉంటారు, అందుకనే యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నా. సో నెగిటివ్ అని అయితే గైస్ ఏమనుకోకండి. ఒకవేళ మీరు పోస్ట్ చేయండి ఆమెతో వీడియోస్ అంటే పోస్ట్ చేస్తా. ఒకవేళ మీరు వద్దు అని అంటే ఖచ్చితంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వీడియోలో కావచ్చు, మన మెయిన్ ఛానల్లో పోస్ట్ అయితే చేయాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టే ఫర్దర్గా ప్లాన్ అయితే వేద్దాం. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ మీరు ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ మీరు ఇందాక తీసుకొచ్చారు కాబట్టి నాకు మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఫర్దర్గా వీడియోస్ కావాలంటే చేస్తా, లేకుంటే లేదు ఒక డైలీ వ్లాగ్స్ కావాలంటారు కదా. సో ఈ డైలీ వ్లాగ్స్ రొటీన్లో ఆమెతో వీడియోస్ షూట్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కడైనా కలిసినా కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ అవన్నిటిని కూడా వీడియో రూపంలో షూట్ చేసి ముందు పెట్టవచ్చు అన్న పర్పస్లో ఆమె ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా, అసలు ఈ వీడియో ఎట్లా పోతుందని చెప్పేసి నాకు కూడా ఇప్పటివరకు ఇంకా భయం అయితేనే ఉన్నది. మీరు ఏ కామెంట్లు చేసినా కానీ ఇన్ని రోజుల నుంచే ఆ కామెంట్లను అన్నింటినీ నేనైతే వీడియో రూపంలో షూట్ చేయడానికి అయితే ట్రై చేసిన. సో మీరు మ్యారేజ్ అంటారు కాబట్టి ఆ మ్యారేజ్ సంబంధించిన పోస్ట్ ఏదైతే ఉందో అది పెట్టినా, అంతేకాకుండా వీడియో కూడా షూట్ చేస్తున్నా. ఫర్దర్గా ఇంకేమైనా కామెంట్ చేస్తే అవి కూడా ప్లాన్ అయితే చేద్దాము. మీరు మన ఇయర్ లైన్గా చూసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ చాలా రోజుల నుంచి వెళ్ళి చాలామంది కామెంట్లు అయితే చేస్తారు. ఏమని అంటే అన్న ఏప్రిల్ ఫుల్ వీడియో కావాలని చెప్పేసి. సో మొత్తానికి ఏప్రిల్ ఫుల్ వీడియో వచ్చేసి ఛానల్ అయితే అప్లోడ్ అయితే అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసిరు అంటే సక్సెస్ఫుల్గా ఏప్రిల్ ఫుల్ అయితే అయినట్టు. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. స్టూడియోలోనే ఉంటుంది ప్రాంక్ అంటున్నావు. ప్రాంక్